వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. సార్ ఈ సెషన్లో మనం ఎండోమెంట్కి సంబంధించి పేపర్ 2లో భాగముగా మహాభారతం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఆ మహాభారతంలో 14వ పర్వం ఏమిటి అంటే అశ్వమేధ పర్వం అండి. సో ఈ అశ్వమేధ యాగానికి సంబంధించే విశేషాంశాలు ఈ పర్వంలో చెప్దాం. దానితో పాటుగా గతంలో మనకి పర్వం నుండి ఎటువంటి బిట్స్ రావడం జరిగింది అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం సార్. ఓకేనండి. సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే ప్రధానంగా సో మహాభారతంలో 14వ పర్వం ఏమిటి అంటే అశ్వమేధ పర్వం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ పర్వంలో ప్రధానంగా జరిగే సంఘటనలు ఏమిటి అన్నప్పుడు రెండు సో మనం చూడాలి. ఒకటి ఏమిటి అంటే శ్రీకృష్ణునకు అదే విధముగా ఉద్ధవునకు మధ్య జరిగినటువంటి సంభాషణ. ఉద్ధవునకు మధ్య జరిగినటువంటి సంభాషణ. రెండు ఏమిటి సార్ అంటే వ్యాస మహర్షికి అదే విధముగా ధర్మరాజుకి జరిగినటువంటి సంభాషణ. మూడు ఏమిటి అంటే ఈ యొక్క అశ్వమేధ యాగంలో భాగముగా అర్జునుని రాజ్య పరాక్రమాలు, అదే విధముగా అర్జునుని యొక్క మరణము అనేవి ప్రధానంగా మనం ఈ సెషన్లో చూడాల్సి ఉంటుందండి. సో అశ్వమేధక పర్వము అనేటప్పుడు మనకి అంశాలు అనేవి గుర్తుండాలి. సో ఇక్కడ ఒకటి మనం గమనించినట్లయితే అనుశాసనిక పర్వంలో మనం ప్రధానంగా డిస్కస్ చేసాం. ధర్మరాజు పట్టాభిషిక్తుడు కావడం, అదే విధముగా భీష్ముడు యోగ మార్గము ద్వారా స్వర్గారోహుడు కావడం గమనించాం. ఈ రెండు విషయాలు అయిన తర్వాత శ్రీకృష్ణుడు తన యొక్క రథాన్ని అధిరోహించి ద్వారకా నగరానికి ప్రయాణమవుతున్న సందర్భంలో ద్వారకకు దరి చేరుతున్నప్పుడు తన ఆప్తకాల చిరమిత్రుడైనటువంటి ఉద్ధవుడు రావడం జరిగింది అండి. ఈ ఉద్ధవుడు వచ్చినది మొదలు శ్రీకృష్ణుణ్ణి అవమానకరంగా దూషణలు చేస్తూ ఉంటాడండి. నీవు ఈ కురుక్షేత్ర మహాసంగ్రామముని నీవే ముందుండి చేశావు, ఈ యుద్ధాన్ని ఆపలేకపోయావు, ఇంత నరమేధానికి కారణమైనటువంటి వాడివి కృష్ణ అని ఎవరంటున్నారంటే ఉద్ధవుడు మాట్లాడుతున్నాడండి. ఆ సందర్భంలో శ్రీకృష్ణుడు ఉద్ధవునకు కొన్ని నీతి సారాంశములు, ధర్మ మార్గ విషయాలు, కర్మ దాని యొక్క శక్తిని గురించి వివరించడం జరుగుతుంది అండి. దానినే మనం ఏమంటామంటే ఉద్ధవ గీత అంటామండి. ఈ ఉద్ధవ గీత కాలములో ఈ ఉద్ధవునకు శ్రీకృష్ణుడు తన యొక్క విశ్వ రూపాన్ని చూపించడం జరుగుతుంది అండి. సో అంటే ప్రధానముగా ఉద్ధవునికి కూడా ఏమి జరిగింది అంటే విశ్వరూప సందర్శనం అనేది జరిగింది. సార్ మహాభారత కాలములో ప్రధానముగా శ్రీకృష్ణుడు విశ్వరూప సందర్శనాన్ని ఎన్నిసార్లు జరిగింది అంటే 3 సార్లు అండి. ఒకటి ఎప్పుడు అంటే శ్రీకృష్ణుడు హస్తినాపురానికి రాయబారిగా వచ్చినప్పుడు. 2 కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభం నాడు అర్జునులకు చూపించడం జరిగింది. 3 ఈ యొక్క ధర్మరాజు పట్టాభిషేకం, భీష్ముని యొక్క మరణము తరువాత శ్రీకృష్ణుడు ద్వారక వెళ్తున్నప్పుడు ఉద్ధవునికి అండి. అంటే శ్రీకృష్ణుడు మహాభారత కాలంలో ప్రధానంగా 3 సార్లు తన యొక్క విశ్వరూప సందర్శనాన్ని ప్రదర్శించడం జరిగింది. అయితే ఇక్కడ 2 విషయాలు గమనించాలి. అర్జునునకు శ్రీకృష్ణుడు బోధించినది ఎలా వచ్చింది అంటే భగవద్గీతగా రావడం జరిగినది. ఉద్ధవునకు బోధించినది ఎలా వచ్చింది అంటే ఉద్ధవ గీతగా రావడం జరిగింది. ఈ 2 కూడా మనకి ఈ భగవద్గీత అనేది మానవుని యొక్క యోగ కర్మ సాంఖ్యక యోగములకు, మానవుడికి కేవలము కర్మయందు అధికారము లేదు, ఫలితముపై అధికారము లేదు, చేయనమే అతని యొక్క విధి. దాని ఉద్ధవ గీత ఏమిటంటే కలియుగ మానవ లక్షణాలు, రానున్న కాలంలో మానవులు ఎటువంటి సంకట పరిస్థితులు ఎదుర్కొంటారు అనే సారాంశం అంతయు కూడా ఏ గీతలో ఉంటుంది అంటే ఉద్ధవ గీతలో ఉంటుంది అండి ప్రధానంగా. సో ఇది జరుగుతున్న కాలంలోనే సో ధర్మరాజు హస్తినాపురాన్ని రాజుగా పరిపాలిస్తున్నప్పటికీ కూడా ధర్మరాజు హస్తినాపురానికి రాజుగా ఉన్నప్పటికీ కూడా, చక్రవర్తిగా ఉన్నప్పటికీ కూడా నిరంతరము కురుక్షేత్రములో మరణించినటువంటి వీరుల గురించి తలుచుకుంటూనే మదన పడుతూ చింతనతో ఏదో ఒక ఆలోచనలో ఉంటూ నేను చేయకూడని తప్పు చేశానే, నేను ఎందుకు ఈ మానవ జన్మను ఇంకా అనుభవిస్తున్నాను అనేటువంటి అభిప్రాయములో
నిరంతరాయంగా కాలాన్ని గడుపుతుంటాడు. ఆ సందర్భంలో హస్తినాపురానికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే పరాశరుడి యొక్క కుమారుడైనటువంటి వ్యాస మహర్షి రావడం జరుగుతుంది. ఈ వ్యాస మహర్షి వచ్చి ధర్మరాజు పడుతున్నటువంటి సంకట పరిస్థితిని తగ్గించడానికై, మహారాజా మీ సంకట పరిస్థితి దూరం అవ్వాలి అంటే అందుకు ఒక్కటే కారణము, అది ఏమిటి అంటే మీరు అశ్వమేధ యాగాన్ని చేసినట్లయితే సో అందున కొంత పాపం అనేది తొలగిపోయి మీకు మనశ్శాంతి కలుగుతుంది అని ఎవరు సెలవిస్తారంటే వ్యాస మహర్షి. సో వ్యాస మహర్షి ఆజ్ఞానుసారము సో ధర్మరాజు ఏ యాగ సంకల్పం ప్రారంభించాడంటే అశ్వమేధ యాగం అండి. ఈ అశ్వమేధ యాగం అంటే ఏమిటి అంటే చక్రవర్తి యజ్ఞాస్థలంలో కూర్చొని ఒక యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది. యజ్ఞాశ్వం అనేది ఎంత దూరం ప్రయాణిస్తుందో అంత రాజ్యం అనేది రాజు ఆధీనంలో ఉంటుంది. ఎవరైనా వీరుడు అశ్వాన్ని బంధించినట్లయితే అశ్వరక్షకుడు అనేవాడు ఉంటాడు, అతనితో యుద్ధం చేయవలసి ఉంటుంది. సో అశ్వరక్షకుడు ఓడిపోయినట్లయితే సో అంతటితో ఆ యొక్క యాగం పరిసమాప్తి అవుతుంది. లేనుకున్నట్లయితే కొనసాగుతూనే ఉంటుంది భూమండలం పూర్తిగా చుట్టూ వచ్చేంత వరకు. సో మరి అటువంటి యాగాన్ని సంకల్పిస్తాడు ధర్మరాజు. యాగ రక్షకుడిగా ధర్మరాజు ఎవరిని నియమించడం జరుగుతుంది అంటే గాంధీవిదారి అర్జునుని నియమించడం జరుగుతుంది అండి. సో తన అగ్రజుడైనటువంటి ధర్మరాజు కోరిక అనుసారము అర్జునుడు యాగ రక్షకుడిగా ప్రయాణం సాగించడం జరుగుతుంది. సో తను ప్రయాణిస్తున్నటువంటి రాజ్యాలన్నింటినీ కూడా మనవాడు స్వయంగా అంటే రాజులే ఎదురుగా వచ్చి అర్జునుడికి సో మేము ఓడిపోయాం, ఇదో మా కప్పం అని తిరిగిస్తున్నారు. సో కొంత దూరం వెళ్ళేసరికి సో ఒక రాజు రావడం జరుగుతుందమ్మా. అతడే ఎవరు అంటే బభ్రువాహనుడు. ఎవరండి? బభ్రువాహనుడు అండి. సార్ వాస్తవానికి బభ్రువాహనుడు ఎవడంటే అర్జునుని యొక్క పుత్రుడండి. అర్జునునికి కలిగినటువంటి సంతానమే. సరే ఇక్కడ మనం ప్రధానంగా గమనిస్తే అర్జునుని యొక్క భార్యల గురించి మనం చూసుకున్నట్లయితే మన అందరికీ తెలిసినది శ్రీకృష్ణుని యొక్క చెల్లెలు యాదవ కన్య అభిమన్యుని యొక్క తల్లి ఎవరంటే సుభద్ర. రెండో భార్య ఎవరంటే ఆనాడు ద్రౌపదుని యొక్క మత్స్య యంత్రాన్ని కొట్టి అన్నలతో పాటుగా సమాన స్థాయిని పొందినటువంటి వ్యక్తి పాంచాలి అలియాస్ ద్రౌపది. వీరు కాకుండా ఇంకా ఇరువురు ఉన్నారండి. ఒక ఆవిడ ఎవరంటే ఇక్కడ మనకి నాగకన్య అయినటువంటి ఉలూపి అండి. ఎవరండి? ఉలూపి. ఈవే నాగకన్య. ఇదే కాకుండా మనం గమనించినట్లయితే మరొక భార్య ఉందండి చిత్రాంగద. ఎవరండి? చిత్రాంగద అనే భార్య. సో ఈ నలుగురు భార్యలని వివాహం చేసుకుంటాడు. వాస్తవానికి మనకి ఇది అర్జునుడు ఒక ఆవును రక్షించే సందర్భంలో గాంధర్వుడితో యుద్ధం చేయడానికై తన ఆయుధాలను తీసుకువస్తున్న సందర్భంలో ద్రౌపది ధర్మరాజు ఏకాంతంగా ఉంటే వారు పెట్టుకునే నియమాల ప్రకారము 1 సంవత్సర కాలము సో యతిస్థానముగా వెళ్ళాలి రాజ్యాన్ని విడిచిపెట్టి అన్నప్పుడు ఈ నలుగురినిలో ఈ ముగ్గురిని వివాహం చేసుకుంటాడండి. మరి సుభద్రకి కలిగినటువంటి సంతానము ఎవరు అంటే అభిమన్యుడండి. సుభద్ర కలిగినటువంటి సంతానము అభిమన్యుడు. ద్రౌపదికి ఉప పాండవులు 5 అంటాం. సో 5 ఉప పాండవులను చంపినవాడు ఎవడంటే మనకు అశ్వత్థామ తెలుసు. మరి అర్జునుని వల్ల ద్రౌపదికి కలిగినటువంటి వాడు ఎవడంటే శృతకీర్తి అండి. ఎవరండి? శృతకీర్తి. సార్ నెక్స్ట్ మనం గమనిస్తే ఉలూపి నాగకన్యకు అర్జునుడికి పుట్టినవాడు ఎవరంటే ఇరావాన్ అనేవాడు. సో అదేవిధంగా అర్జునుడికి చిత్రాంగదకు పుట్టినవాడు ఎవడంటే బభ్రువాహనుడు అండి. అయితే ఈ బభ్రువాహనుడు అనేవాడు అశ్వాన్ని బంధించి అర్జునుడితో యుద్ధం చేయడం జరుగుతుంది. ఈ యుద్ధంలో ఎవరు ఓడిపోయి మరణిస్తారంటే అర్జునుడు మరణిస్తాడండి. మరణ వార్త తెలుసుకున్నటువంటి నాగకన్యటువంటి ఉలూపి సో అదేవిధంగా బభ్రువాహనుడు తల్లినటువంటి చిత్రాంగద ఇరువురు కూడా ఈ అర్జునునకు సంజీవని యొక్క మంత్రాన్ని పఠించి మళ్ళీ ఎవరిని పునర్జీవన చేయడం జరుగుతుంది అంటే అర్జునుడిని పునర్జీవన చేయడం జరుగుతుందండి. సో ఆ పునర్జీవన అయిన తర్వాత సో చిత్రాంగద తల్లి బభ్రువాహనుడు చెప్తుంది వచ్చిన వాడు ఎవరో కాదు నీ తండ్రి అని చెప్పగా సో తండ్రికి ఆ యొక్క అశ్వాన్ని ఇచ్చేసి తాను కూడా ఓడిపోయినట్లుగా ఒప్పుకొని కప్పాన్ని చెల్లించడం జరుగుతుంది. ఈ విధముగా తన సోదరుడి యొక్క కోరిక మేరకు ఈ అర్జునుడు అనేవాడు రాజ్యాలన్నింటినీ జయించవేసి సో ఏ యాగాన్ని పరిసమాప్తి చేయడం జరుగుతుంది అంటే అశ్వమేధ యాగాన్ని పరిసమాప్తి చేయడం జరుగుతుంది అండి. మరి దీనిపై గతంలో ఎటువంటి బిట్స్ రావడం జరిగాయి అనేది చూసే ప్రయత్నం చేద్దామండి.
సార్ తెలంగాణ ఎండోమెంట్ గ్రేడ్ 3కి సంబంధించి మన పిఆర్ అకాడమీ ఒక బెస్ట్ ఆఫర్ని అందించడం జరుగుతుంది అండి. పేపర్ 1 అండ్ పేపర్ 2 కంప్లీట్ కోర్సుని కేవలం 1500 రూపాయలకే 1 ఇయర్ వ్యాలిడిటీతో మనకి ఇవ్వడం జరుగుతుంది అండి. సార్ ఇక్కడ మనం గమనిస్తే పేపర్ 2 సెపరేట్ కోర్స్ మాకు కావాలనుకున్నట్లయితే కేవలం 999కే పేపర్ 2 అందుబాటులో ఉంది సార్. సార్ మన దగ్గర మీరు చూడవచ్చు డెమో క్లాసెస్, డెమో టెస్ట్ సిరీస్, మెటీరియల్ పీడిఎఫ్ ఎలా ఉంటుందో శాంపిల్ పీడిఎఫ్లు అనేవి మన యాప్ నందు పొందుపరచడం జరిగాయి. సో మీరు వచ్చి మన యాప్ను సందర్శించి మన కోర్స్ యొక్క క్వాలిటీ కంటెంట్ని మీరు పరిశీలించవచ్చండి. ఓకే సార్. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే సార్ బిట్ చూడండి. ధర్మరాజుకు మనస్తాపన కలిగినప్పుడు శ్రీకృష్ణుడు మరియు వ్యాసుడు ఆయనకు ఏ పురాతన రాజు కథను చెప్పి వాదార్చారు? హరిశ్చంద్రుడు, మరుత్తుడు, నలుడు, భరతుడు. సార్ వాస్తవానికి ఈ నలుగురు రాజులు కూడా ఏ వంశమునకు చెందినవారంటే ఇక్ష్వాకు వంశానికి చెందినవారే, అంటే సూర్య వంశస్థ రాజులండి. అంటే యుద్ధం చేసేంత వరకే కానీ మనకు అధికారం, ఒక మాట ఇచ్చేంత వరకే మన అధికారము, కానీ ఆ మాట నెరవేర్చే సందర్భంలో మనం ఎటువంటి అవంతరాలను ఎదుర్కోవాలి, వాటి గురించి ఆలోచించవద్దని చెప్తారండి. సో దానికి ఇక్కడ చెప్తూ ఎవరి యొక్క రాజు గురించి చెప్తున్నారంటే మరుత్ రాజు గురించి చెప్తున్నారండి. సో ఒకటో బిట్కి ఆన్సర్ ఏమవుతుందంటే బి అండి. సో నలుడు గురించి అరణ్య పర్వంలో వస్తుంది, హరిశ్చంద్రుడి గురించి, భరతుడి గురించి మనం తర్వాత అంశాలు చూస్తాం. సో నెక్స్ట్ చూడండి. యజ్ఞస్వాన్ని అడ్డగించిన త్రిగర్త దేశపు రాజు ఎవరు అంటున్నాడండి? సో ఆప్షన్స్ చూడండి. యజ్ఞస్వాన్ని సో ఆపినటువంటి వాడు ఎవడు అంటున్నాడు? సుశర్మ, కేతువర్మ, శృతవర్మ, కృతవర్మ. సరే గమనించాలి, వాస్తవానికి త్రిగర్తలాధీశుడు ఎవడంటే సుశర్మే, కానీ ఇతడు ఏ యుద్ధంలో మరణిస్తాడంటే కురుక్షేత్ర యుద్ధంలో మరణిస్తాడు. అతని యొక్క పుత్రుడు ఎవరంటే శృతవర్మ. సో ఈ శృతవర్మ అనేవాడు యజ్ఞస్వాన్ని ఆపుతాడు, కానీ అర్జునుడి చేతిలో ఓడిపోవడం జరుగుతుంది. సో ఆప్షన్ సి అనేది ఇక్కడ ఆన్సర్ అండి. సో ఎవరు ఆపారు అడిగాడు అంటే యజ్ఞస్వము అశ్వమేధ యాగం చేసే నాటికి త్రిగర్తల దేశపు రాజు ఎవరని అడిగాడండి. ఆన్సర్ ఏమవుతుంది? శృతవర్మ. నెక్స్ట్ మీరు గమనించాలి, ప్రాగ్జ్యోతిష్యపురములో అర్జునుడితో యుద్ధము చేసిన భగదత్తుని యొక్క కుమారుడు ఎవడు అంటున్నాడు? సార్ ఆల్రెడీ భగదత్తుడు అనేవాడు మరణించాడు కురుక్షేత్ర యుద్ధంలో. సో ఆ భగదత్తుని యొక్క రాజ్యమే ప్రాగ్జ్యోతిష్యపురం. మరి ప్రాగ్జ్యోతిష్యపురములో అర్జునుడితో ఎవడు యుద్ధం చేయడం జరిగింది అంటున్నాడు? వజ్రదత్తుడు, శైలేశుడు, నరకాసురుడు, కృతప్రజ్ఞుడు అంటున్నాడు. సార్ నరకాసురుడు ఆల్రెడీ మరణించాడు సత్యభామ చేతిలో. సో ఇక్కడ మిగిలిన వాడు ఎవడంటే వజ్రదత్తుడు అండి. సో ప్రాగ్జ్యోతిష్యపుర ధర్మరాజు హస్తినాపురములో అశ్వమేధ యాగం చేసే నాటికి ప్రాగ్జ్యోతిష్పురాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవడు అంటే వజ్రదత్తుడు అనేది ఆన్సర్ అవుతుంది అండి. సార్ నెక్స్ట్ మనం గమనించాలి, యజ్ఞం అశ్వము వెనుక వెళ్ళిన అర్జునుడు ఏ యాదవ వీరునితో ఘోర యుద్ధం చేయాల్సి వచ్చింది అంటున్నాడు? అంటే అశ్వమేధ యాగములో భాగముగా మనవాడు ఎవరితో యుద్ధం చేయాల్సింది అంటున్నాడు? ఆప్షన్ ఏ ప్రద్యుమ్నుడు, ఆప్షన్ బి సాంబుడు, ఆప్షన్ సి అనిరుద్ధుడు, ఆప్షన్ డి సాత్యకి. సరే గమనించాలి, నలుగురు కూడా యాదవులేనండి. సాత్యకి మినహాయిస్తే మిగతా ముగ్గురు కూడా ప్రద్యుమ్నుడు, సాంబుడు, అనిరుద్ధుడు ముగ్గురు కూడా ఎవరి యొక్క సంతానము అంటే శ్రీకృష్ణుని యొక్క సంతానం అండి. మరి శ్రీకృష్ణుడు బావవుతాడు అంటే అర్జునుడికి ఏమవుతారు? మేనల్లుళ్ళు అవుతారనమాట. సో వారితో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరికి? మన యొక్క అర్జునుడికి. మరి ఇక్కడ యుద్ధం చేసే సందర్భంలో అర్జునుడితో హోరాహోరీగా యుద్ధం చేసినటువంటి యాదవ వీరుడు ఎవడంటున్నాడండి? సో ఇక్కడ మనకి ఎవడంటే ఆన్సర్ అంటే ప్రద్యుమ్నుడు అండి. ఎవరండి? ప్రద్యుమ్నుడు. ఆన్సర్ ఏమవుతుంది? ప్రద్యుమ్నుడు. 4th 1 ఏ సార్. ఈ సాంబుడు చేసినటువంటి పని వలనే ఏం పుట్టింది అంటే ముసలం. నెక్స్ట్ మనం చూస్తాం మౌసల పర్వంలో భాగముగా. భాగవతంలో చూస్తామండి అనిరుద్ధుడి యొక్క ప్రేమ కథ, ఎలా ఒక రాక్షస కన్యను ఈ యొక్క అసుర కన్యను ఎలా ప్రేమించి పెళ్ళాడాడు అనేది మనకు ఉంటుందన్నమాట. సో తర్వాత చూద్దాం గాంధర్వ వివాహం వచ్చినప్పుడు. సో ఆన్సర్ ఏమవుతుందంటే ప్రద్యుమ్నుడు. 4th 1. అండ్ దెన్ సో అనుగీతలోని కామకేత ప్రకారం మనిషి కామక్రోధాలను బాహ్య ఆయుధాలతో
చంపలేడని, వాటిని దేనితో జయించాలని చెప్పబడింది. సో ఇక్కడ కామ క్రోధ అరిషడ్వర్గాలని మనము ఏ శత్రువు కూడా మనం చంపలేడండి. కామ క్రోధ అరిషడ్ వర్గాలనేవి మనిషిలో అంతర్గతంగా ఉన్న వాటిని. సో అవి ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో వాడిని వాడే చంపేస్తాడు. ఎలా అయితే చెట్టును పట్టినటువంటి చెదపురుగులు ఆ యొక్క చెట్టు రసాన్ని పీల్చివేస్తాయో మనిషిలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు కూడా మనిషిని ఎదగకుండా చేస్తాయని చెప్తున్నాడు. సో వాటిని ఎలా చంపాలి అంటున్నాడు. ఆప్షన్ ఏ ఖడ్గము, ఆప్షన్ బి బ్రహ్మాస్త్రము, ఆప్షన్ సి ఆత్మజ్ఞానము, ఆప్షన్ డి యజ్ఞాలు అంటున్నాడండి. సో ఇక్కడ గమనిస్తే ఈ యొక్క అరిషడ్వర్గాలన్నిటికీ ఆధారభూతం ఏది అంటే మనస్సు, ఇంద్రియాలు. మరి ఇంద్రియాలను అదుపు చేయాలంటే తప్పనిసరిగా వాడికి తెలియాల్సిన విద్య ఏమిటి అంటే ఆత్మజ్ఞానము, విరక్తి, వైరాగ్యం రావాలి. సో అప్పుడు మాత్రమే సాధించగలడు. సో ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది అండి. ఓకే సార్ మన పిఆర్ అకాడమీ తెలంగాణ వారికి తెలంగాణ ఎండోమెంట్కి సంబంధించి గ్రేడ్ 3కి పేపర్ 1 అండ్ పేపర్ 2 కంప్లీట్ కోర్సు కేవలం 1500 రూపాయలకి అందిస్తుంది. సార్ మన దగ్గర క్లాసెస్ అనేవి తెలుగు మీడియంలో ఉంటాయి, మెటీరియల్ బిట్స్ అనేవి ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో ఉన్నాయి. సార్ పేపర్ 2 కేవలం 999 రూపాయలకి అందిస్తున్నామండి. మన దగ్గర క్లాసెస్ అనేవి లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్, అదేవిధంగా కాన్సెప్ట్ ఓరియంటేషన్లో కూడా అందుబాటులో ఉన్నాయి సార్. ఓకేనండి సార్, మనం ఈ సెషన్లో ప్రధానంగా చూసినట్లయితే అశ్వమేధ పర్వములో విశేషాలు, అదేవిధంగా గతంలో వచ్చినటువంటి బిట్స్ ఎలా ఉన్నాయని చూడడం జరిగింది సార్. ఓకేనండి, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.